జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏయ్, నీకు కొంచెమైనా బుద్ధుందా? అక్కడ కూర్చోవాల్సింది నా కొడుకు కదా, నువ్వు కూర్చుంటావేంటి? ఏమండి, పాప అతని సంగతి తెలుసు కదా, పోనీ వదిలేయండి. మావయ్య, పాపం అతని సంగతి తెలుసు కదా. ఎంతైనా తాతగారు మనవరాలి నిశ్చితార్థం దగ్గరుండి చూడాలనుకుంటున్నాడు. అందుకే అడేపుకొస్తున్నాడు. నేను దగ్గరుండి చూడడం ఏంటి? నేనే కదా పెళ్లి కొడుకుని. పాపం పిచ్చోడు కదా సార్, అతని మాటలు మీరేం పట్టించుకోకండి. మినిస్టర్ గారు, మీరు కూర్చోండి కూర్చోండి. ఈ పిచ్చోడితో చచ్చిపోతున్నావు. రే, నువ్వు వెళ్ళా పిచ్చోడి పక్కన కూర్చోపో. అలాగే నాన్న. తన పక్కన నువ్వు కూర్చోడమేంట్రా? అమ్మా, ఆడు పిచ్చోడమ్మా, ఎటు పారిపోకుండా ఉంటాడని పక్కన కూర్చోబెట్టారు. ఎక్కడ కూర్చుంటే మనకెందుకు? పెళ్ళవుతుంది కదా, కానివ్వండమ్మా. మీరు కానివ్వండమ్మా, కానివ్వండమ్మా. వీళ్ళ మాటలకి నాకు నిజంగానే పిచ్చెక్కేలాగుంది. అసలు ఏం జరుగుతుందో అర్థమై చావట్లేదే. ఒరే వర్మ, కూర్చోపో. ఏ నువ్వు నా పక్కన కూర్చున్నావేంటి? నువ్వు నా పక్క నుంచి లేకు. పో ఏయ్. పో, పో. ఏయ్, ఏదో పెద్దోడివి కదా అని వదిలేస్తున్నాను. ఇలాగే గనక గొడవ చేశావంటే పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేసి డాక్టర్కి పట్టించేస్తానేమనుకున్నావో. సైలెంట్గా కూర్చో. కాంతమ్మ, ఏంటిది? పిచ్చి డాక్టర్ని పిలిపించి పట్టిస్తాడట. వీళ్ళ కంటికి నేను నిజంగా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? నువ్వు బాధపడకు మినిస్ట్రు, సైలెంట్గా కూర్చో. 5 నిమిషాలు ఓర్చుకున్నావంటే నిశ్చితార్థం అయిపోతుంది. అది నిజమే. అయ్యా, అందరూ వచ్చేశారు కాబట్టి ఇక ఉంగరాలు మార్చుకునే కార్యక్రమం మొదలు పెడదాం. అబ్బాయి వాళ్ళు తెచ్చిన ఉంగరాలు ఉంటే తీసి దగ్గర పెట్టుకోండి. ఇదిగో తెచ్చాం పంతులు గారు. ఇదిగో. సార్, ఆల్రెడీ తెచ్చాం కదా, మీరు లోపల పెట్టుకోండి. ఆ? నేను తొడగాల్సిన ఉంగరం మీరు తీసుకురావడం ఏంటి? ఎవరు తెస్తే ఏడు సారు? తొడిగేది మీరే కదా. అయ్యో, ఇతను తొడగడం ఏంటి? మా అబ్బాయి కదా తొడగాల్సింది. ఈ అబ్బాయి ఎందుకు తొడగాలండి? ఎందుకంటే మీరు తాత కాబట్టండి. చి ఏదో జన్మ. తాత తాత తాత. కాంతమ్మ, నాకు ఈరోజు క్లారిటీ కావాలి. ఉంగరం తొడిగేది నేనా వర్మానా? చెప్పు కాంతమ్మ. సార్ 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 మినిస్టర్ గారు ఎందుకు సార్ గొడవ చేస్తున్నారు? ఉంగరం తొడిగేది మీరే కదా సార్. అది కాదు రవిచంద్ర, ఓహో, పిచ్చోడు ఎక్కువగా గొడవ చేస్తాడని అలా సర్ది చెప్తున్నట్టున్నారు. అలాగే తాత, నువ్వే ఆ ఉంగరం తొడుగు. తాత అంటే అన్నారు కానీ ఉంగరం తొడుగు అన్నమాట నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. లవ్ యూ సార్. సర్లే పంతులు గారు, అయ్యా, మీరు తంతు మొదలు పెట్టండి. అలాగేనయ్యా. ఓం శ్రీమన్మహాగణాధిపతయ నమః, మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్. అయ్యా, పెళ్లి కుమార్తెకు తమరి చేతుల మీదుగా ఉంగరం తొడగండి. అలాగే. అమ్మా, అమ్మాయిని తీసుకురండి. ఏ ఆ? ఏయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆ ఉంగరం నువ్వు తీసుకున్నావేంటయా? ఇప్పటిదాకా ఎవరేం చెప్పినా నేను సైలెంట్గా ఉన్నాను. కారణం మా కాంతమ్మ చెప్పింది కాబట్టి. అవును సార్, ఉంగరం తొడగాల్సింది మా మినిస్టర్ గారే. అద్భుతంగా చెప్పారు సార్.
తొడిగేయండి సార్ ఉంగరం. చూస్తారేంటి సార్, ఉంగరం తొడగండి. ఓం ధ్రువం తేరాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు నిశ్చితార్థ శుభముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. లత ఓం రావే. శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ఓం నిశ్చితార్థ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం ధ్రువం తేరాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్సు చెయ్యివ్వు లత. ముహూర్తోస్తు. ఉమ్, ఇవ్వు. అయ్య బాబాయ్, మినిస్టర్ కండ కాలిపోతుందండి బాబు. సార్ నిప్పు. అయ్యో అయ్యో ఏమండి? రవిచంద్ర ఆర్పై. ఆచి బాబాయ్, ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది. అవునమ్మా, ఒక్క క్షణం నేను ఆలస్యం చేసిన మినిస్టర్ గారు కాలి బూడిదైపోయేవాళ్ళు. ఇప్పటికిప్పుడు ఈయన కండువాకి నిప్పెలా అంటింది? అదే నాకు అర్థం కావట్లేదు కాంతమత. పంతులు గారు, ఓసారి ఆయన గారి జాతకం విడి చూడండి. అలాగేనమ్మా. అయ్యా, మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం చెప్పండి. 1960 అక్టోబర్ 21. అచ్చా బాబోయ్, తమరు భూమి పుట్టినప్పుడు పుట్టారన్నమాట. పాపం ఎంతైనా తాతగారు కదన్నయ్య, ఆ మాత్రం ఉంటుందిలే. అమ్మా, ఈ జాతకం నేను చూడలేనమ్మా. నా వల్ల కాదమ్మా. నేను వెళ్ళిపోతానమ్మా. పంతులు గారు, అలా వెళ్ళిపోతారేంటి? అయ్యో ఆగండి, ఏమైందండి? చెప్పానండి, ఏమైందండి? నేను చెప్పలేను బాబు. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. వెళ్ళిపోతాను బాబు. అయ్యో, పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు, ఆగండి, పంతులు గారు. పంతులు గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.